రాయకల్ పట్టణ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న కౌన్సిలర్ అభ్యర్థులకు పిలుపు ముఖ్యమని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. రాయకల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని 1, 5, 6, 7, 8, 9, 10, 11, 12 వార్డులో 9వ వార్డు గండ్ర రమాదేవి అచ్యుతారావు, మాజీ వైస్ చైర్మన్ 10వ వార్డు గంగా నర్సు, 11వ వార్డు ముఖ్య రాజేంద్ర ప్రసాద్, 5వ వార్డు సింగని శారదా రమేష్, 6వ వార్డు సునీత మహేందర్ బాబు, 1వ వార్డు ఎండి షాహీర్, 7వ వార్డు మోర హన్మాన్లు మాజీ చైర్మన్, 8వ వార్డు పల్లికొండ గంగాధర్, 12వ వార్డు మోర ధీరజ్ రామూర్తిలకు మద్దతుగా పద్మశాలి సంఘం, వైశ్య సంఘం, గుడేటి రెడ్డి సంఘంలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ ఎన్నికల్లో భాగంగా 6వ వార్డుకు సంబంధించినటువంటి సోదరులు, సీనియర్ నాయకులు, గతంలో ఎంపీటీసీగా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది. దాంతో మన పెద్దలు మన ఎమ్మెల్యే సంజయ్ గారికి అభ్యర్థులని అధిక మెజార్టీతో గెలిపిస్తున్నారు. అదే తమ్ముడు ముఖ్య ప్రసాద్ గారిని కూడా వేదికపైకి రావాల్సిన కోరుతున్నాం. పెద్దలు మోబిన్ అలీ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా దయచేసి చప్పట్లుగా కొట్టవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా నాయకులందరూ కూడా హెచ్చరించిన అందరూ కూడా ముందు వస్తారండి ప్లీజ్ దయచేసి. ఈరోజు ద్వారా మీరు జవాబిచ్చినందుకు ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా, రమాదేవి యొక్క మత్స్యశేఖర్ ప్రసాద్ మీకు నేను పంపిన కాగితం చూపెట్టాను. నీళ్ళ సమస్య అనేది గింత కూడా లేకుండా బ్రహ్మాండమైన నీళ్ళ ట్యాంకు సంపు కొంటున్నాం. ఆ జాగా కొని కట్టిస్తున్నాం. జాగా కొని కట్టిస్తున్నాం. కాలువలు పోయిన నాడు కూడా మనకు నీళ్ళు వస్తున్నాయంటే కాలువ ద్వారా ఎంతో మంది భూములు పోయింది. మా తాతనే కాలువల మంత్రి ఉండే చొక్కారావు గారు, గూగుల్లో కొట్టు జువాక్ చొక్కారావు రాజకీయ కాడా మంత్రి అంటారు, కమాండ్ డెవలప్మెంట్ అథారిటీ, వ్యవసాయం, బస్సులకు ట్రాన్స్పోర్ట్, పరిశ్రమలు, దేవాదాయ 5 శాఖలు. ఇప్పుడు ఎక్కడ ఎవరు గూడులో చెప్తారు. మా 24 ఎకరాలు పోయినాయి. అంతర్గంలో 24 ఎకరాలు కెనాలు పోయినాయి. మా చిన్నానే 19 ఎకరాలు పోయినాయి. జగిత్యాల పక్కన ఉంటుంది. ఇలా ₹1 ఎకరం కూడా దొరకదు. ₹1 ఎకరం దొరకదు. జగిత్యాల ఆనుకోదు. కొన్ని కావాలన్నప్పుడు కొన్ని కోపాలు తప్పదు. కొందరు ప్రభుత్వ విధానం ఉంటుంది. ఇవాళ ఆ రైతులను కొద్దిగా బయట మార్కెట్లో 30-40 లక్షలు ఉంటుంది కావచ్చు. 10 లక్షల రూపాయలు ఆల్రెడీ డిపాజిట్ చేస్తాం. 10 లక్షల 9 ఓపెన్ చేయాలి. 3వ నోటీస్ పోయింది. కోర్టుకు పోయినా కానీ ఆగది. వాళ్ళకి కోర్టుకు పోతే 300 వస్తాయి. ఈ 10 లక్షలకు 20 లక్షలు 30 లక్షలు వస్తాయి. అంతేగాని పని ఆగది. బ్రహ్మాండమైన పెద్ద ట్యాంక్ కట్టిస్తే ఊరందరికీ కూడా నీళ్ళు వస్తాయని మరొకసారి కాలువలు తవ్వినప్పుడు గిన్ని పంట పడాలి. ఎందుకంటే కాలువలు తవ్వినప్పుడు అట్లనే చెరువులు ఊరు గిత లేదు. మరి మీరు గెలిపించిన సంజయ్ కుమార్ మొదటిసారి గెలిచినాక పెద్ద కాలువలు కట్లకుంట కాడ భూమి ఉండే, తాటిపల్లి కాడ ఉండే, నడిలో 90 రూపాయల కాడ పెట్టలే. ఇక్కడ ఉన్న నాయకులు పెద్దలు మా రమక్క అక్షతంగా కావచ్చు, గడ్డి రాజిరెడ్డి గారు కావచ్చు, ఏమాట కామాట రాజకీయంగా ఎడనున్నది. రాజిరెడ్డి అక్షాబ్, హనుమల్ సార్, గూడ గంగారెడ్డి, మన పిఎస్సీ చైర్మన్ మల్లారెడ్డి, వీళ్ళందరూ అందరూ జగిత్తే అత్రం కావాలా. రాయకల్లా చెరువు వానకాలం నీటి మద్దతు చుక్కుతుంది, ఇళ్ళకి వస్తాయి. ఎండాకాలం వస్తే చుక్క నీళ్లు ఉన్నాయి. మీరే చూసి చెరువు కాడ గుడికాడ అన్ని బోర్లు వేసుకుంటూ ఇళ్ళకి పైప్ లైన్లు ఇచ్చినాం. అన్ని బోర్లు వేసుకున్నప్పుడు నా మొదటిసారి నేను ఓడిపోయి ఉన్నా, ప్రభుత్వం వచ్చింది అదే పని. ఒక్కసారి గెలిచిన వెంటనే ఏం చేసినా తెలుసా, 90 రూపాయల కాడ ఎంత పెద్ద కాలువకు పేద తుమ్ము పెట్టించి ఎండాకాలం పడవ దిగుతున్నారు వాళ్ళ పెద్ద చెరువు. ఈ సంగతి అందరూ గుర్తున్నారు. ఇలా ఎవరు అన్నట్టు ఆశపడి రాజకీయాలు కావాలి, కొన్ని పనులు చేయాలి. రాజకీయ కుటుంబాలు చేస్తాం. మరి ఆ రకంగా మా పొన్నపల్లి రాజు సీన్ అనుకుంటారు. మా ఊళ్ళో కూడా చెక్ డ్యామ్ కట్టితే 400 ఎకరాలు వాడుతున్నాయి. కొత్తగా మా సంజయ్ కుమార్ కట్టించి చెప్తలేడు అనుకుంటున్నాం. కొత్తపేట కాడ, మూటపల్లి కాడ, ఇటుకాల కాడ ₹100 చెక్ డ్యామ్ కట్టింది. 100 ఎకరాలు కొత్తగా వాడుతున్నాయి. 100 ఎకరాలు. మీరు అడుగురు పక్క ఊళ్ళే కదా,
మా మురళి నచ్చిండు పాత సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మాజీ ఎంపీటీసీ ఎంత కనబడే ఊర్లుంటే బయట కనబడి ఎన్ని చెక్ డ్యాములు కట్టాం ఇటుకేల కాడ ఎంతో బలమైన వర్గం నాకు వ్యతిరేకంగా 500 రూపాయలు మేట వచ్చింది. మైతాపూర్లో 600 మేట వచ్చింది. ఎందుకంటే నీళ్ళు ఇచ్చిన చెక్ డ్యాములు కట్టుకుంటూ పోయినా. తప్పకుండా మీ రోడ్లు కావచ్చు, ట్రైన్లు కావచ్చు, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన నిధులు ప్రతి తీసుకొచ్చి మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ, దయచేసి పని ఎవరు చేస్తారో వాళ్ళకి ఈ ఓట్లు దేనికోసం, మనకు కరెంట్ ఇచ్చేటోళ్ళ కోసం, నీళ్లు ఇచ్చేటోళ్ళ కోసం, మోర్లు మంచి ఇచ్చేటోళ్ళ కోసం, వాడకట్టు రోడ్లకే ఈ కౌన్సిల్ కలిసి చేసేది గవే, ఈ చైర్మన్లు చేసేది గవే. వాళ్ళు నా ఇంటున్నారు, నేను ముఖ్యమంత్రితో ఉంటున్నాను. ఏదైనా కేసు అయినా పర్వాలేదు, నేను ముఖ్యమంత్రితో కూడి పనిచేయాలని చెప్పి కేసులు కూడా నడుతున్నాయి. తెలుసు కదా, అటు నుంచి ఇటు వచ్చిన కూడా చెప్తున్నాను. కాబట్టి దయచేసి నేను మీకోసం ఇంత రిస్క్ తీసుకున్నప్పుడు అంటే ఏమంటారు, అది సొంత లాభం కోసం అంటారు, ఏదో ముచ్చడి చెప్తారు. నేను ఇంతకుముందు చెప్పిన అంత లేదని కాదు, అంతంత లాభం చేయాల్సిన అవసరం కూడా ముఖ్యమంత్రి లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఫుల్ మెజారిటీ ఉంటున్నారు, నా ఓటే అవసరం లేదు. ఎమ్మెల్యే అయిన తర్వాత మీరందరూ కూడా చూసారు, నాయక్ గ్రామాలు మా మంగళ వాళ్ళ సంఘం పూనకంట నిండు చాలా ఇబ్బంది ఉండేది. అవన్నీ తీసేసి చెత్తేసి అయిపోయింది. చెత్త అయితే స్లాబ్ పడ్డది, అట్టి గురపెక్కలు కూలిపెట్టేట్టుండే. ఇప్పుడు అది పూర్తి చేయిస్తా అని చెప్పి సందర్భంగా మీ అందరి పక్షాన మాట్లాడుతున్నాం. అట్లనే ఎస్సీ మహాసంఘకు 11 లక్షలు మంజూరు అయినాయి, టెండర్లు కూడా అయిపోయినాయి. ఆ పని కూడా చేయించి తీరుతా అని చెప్పి కూడా ప్రసాద్ గెలిపించండి అని చెప్పి. అట్లనే మిత్రులు బాబునాథ్ నర్సయ్య గారు ఉన్నారు, గోసంగి సంఘం, అక్కడికి కూడా 11 లక్షలు టెండర్ అయిపోయి రెడీ ఉన్నాయి. అప్పుడున్న కాంట్రాక్టర్ చేయలేదు 10 లక్షలు. అచ్చుతాన మాట తీసుకున్నాడు, మా ఎల్ఏసి ఉంటాడు, తప్పకుండా చేయించి బిల్లు ఇస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈ పద్మశాలి సంఘానికి చాలా పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చినాం, అడుగురు చెప్తారు కమిటీ వాళ్ళు. మరి అట్లనే రేపటి నాడు తప్పకుండా భక్త మార్కెట్ కావచ్చు, గోన ఋషి పద్మశాలి సంఘాలు కూడా నిధులు ఇస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదో నోటి మాట కాదు, నా చేతిలో ఆల్రెడీ ఆర్డర్ ఉన్నది. ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి ఏమైనా ఉంటే వాగ్దానం చేయి, 5 కోట్ల రూపాయలు రెడీ ఉన్నాయి. ఎలక్షన్ తెల్లారి జిల్లా మంత్రి సంతకం పెడితే సరిపోతుంది, దానికి పెద్ద అవసరం లేదు. అంత ఆర్డర్ వచ్చేసి 5 కోట్లు నా చేతులు ఉన్నాయి. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ఈ సంఘాలే కాదు, ఇంకా గంగపుత్ర సంఘం కొద్దిగా పూర్తి కాలేదు, మిత్రులు చెప్పండి. వేరే సంఘాలకు కూడా తప్పకుండా సంఘ భవనాలకు నిధులు ఇస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.